భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ గుప్తులు అనేటువంటి వాళ్ళ గురించి నేర్చుకుందాం. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజవంశాలలో మౌర్యులు మొదటి వాళ్ళైతే గుప్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి రాజవంశం. ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు క్రీస్తు శకం 300 నుంచి 550 మధ్యలో, అంటే 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం మధ్యలో దాదాపు ఒక 300 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశం గుప్త వంశం అనేటువంటిది. ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దాన్ని చూసుకుంటే, వీళ్ళు కుషానులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. కుషానులకు సామంతులుగా ఉండి కుషానులు అంతమైపోయిన తర్వాత కుషానుల యొక్క చివరి దశలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి రాజవంశం గుప్త వంశం అనేటువంటిది. వీరు వైశ్యం, మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం వైశ్యులు అని చెప్పడం జరుగుతుంది. వైశ్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు మొదట వ్యాపారం చేసి భూస్వాములుగా మారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత కుషానులకు సామంతులుగా ఉండి కుషానులు చివరి దశలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. మరి ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళ యొక్క రాజభాష ఏంటి అంటే సంస్కృతం అనేటువంటిది. గుప్తుల యొక్క రాజధాని ఏంటి అంటే పాటలీపుత్రం. దీనిని ప్రజెంట్ పాట్నా, మగధ ప్రాంతం అంటే బీహార్లో ఉండేటువంటి పాటలీపుత్రం లేకపోతే పాట్నాను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు గుప్తులు అనేటువంటి వాళ్ళు. ఈ గుప్తులు పరిపాలించినటువంటి కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. వీళ్ళు పరిపాలించినటువంటి కాలాన్ని చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది. దీనికి చరిత్రకారులు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే, వీరి కాలంలో ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలను ముద్రించడం జరిగింది. వాటిని దినార్లు అని పిలవడం జరిగింది. దీనార్లు లేకపోతే దినార్లు. గుప్తులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలను ముద్రించారు. ఇలా భారతదేశంలో ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు ముద్రించారు కాబట్టి వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చాలా బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇది వీరి యొక్క కాలాన్ని గోల్డెన్ ఎరా అంటే స్వర్ణయుగంలాగా చెప్తారు అని చెప్పడం జరుగుతుంది. దీనితో పాటు వీరు పరిపాలించిన కాలాన్ని హిందూ మతానికి స్వర్ణయుగంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకని హిందూ మతానికి స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది అంటే, హిందూ మతానికి ఆధారమైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా గుప్తుల కాలంలోనే రాయబడ్డాయి. పురాణాలు అష్టాదశ పురాణాలు అనేటువంటివి 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలు అనేటువంటివి ఏం తెలియజేస్తాయి అంటే, భారతదేశాన్ని ప్రాచీన కాలంలో పరిపాలించిన రాజుల యొక్క వంశ చరిత్ర గురించి తెలియజేస్తున్నాయి. అంటే మొదట ఎవరొచ్చారు, తర్వాత ఎవరొచ్చారు, తర్వాత ఎవరొచ్చారు, లాస్ట్ వాడు ఎవడు అని చెప్పేసి ఈ రాజుల యొక్క వంశ చరిత్రను తెలియజేసేటువంటివి పురాణాలు. బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, ఇలా పురాణాలు 18 ఉంటాయి. ఈ పురాణాలు ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన రాజుల వంశ చరిత్ర గురించి తెలియజేస్తాయి. ఈ పురాణాలు ఎవరి కాలంలో రాయబడ్డాయి అంటే గుప్తుల కాలంలోనే రాయబడ్డాయి. ధర్మశాస్త్ర గ్రంథాలైనటువంటి బ్రహ్మస్మృతి, నారద స్మృతి లాంటి ఈ స్మృతి గ్రంథాలన్నీ కూడా వీరి కాలంలోనే రాయబడ్డాయి. అదేవిధంగా ఇతిహాసాలైనటువంటి రామాయణము, మహాభారతం లాంటి గ్రంథాలు, ఇతిహాసాలైనటువంటి రామాయణము, మహాభారతం అనేటువంటివి వీళ్ళ కాలంలోనే పూర్తి స్థాయిలో సంకలనం చేయబడ్డాయి. పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి దశలో రాయబడ్డాయి. ఇనీషియల్గా రామాయణాన్ని వాల్మీకి రాస్తే
మహాభారతాన్ని వ్యాసుడు రాస్తే వీళ్ళు రాసినప్పుడు ఒక చిన్న గ్రంథం మాత్రమే, అవి దాదాపు 8,000 నుంచి 8,800 శ్లోకాలు ఉండేటివి రామాయణం మహాభారతాల్లో. రామాయణంలో ఒక 8,000 శ్లోకాలు ఉండేటివి, మహాభారతంలో 8,800 శ్లోకాలు ఉండేటివి. తర్వాత కాలంలో అవి 1,00,000 శ్లోకాలకు మారడం జరిగింది, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి దశలో మనకు రామాయణ మహాభారత గ్రంథాలు ఎవరి కాలంలో సంకలనం చేయబడ్డాయి అంటే గుప్తుల కాలంలో. అంటే వీరి కాలంలో హిందూ మతము అనేటువంటిది మంచి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. హిందూ మతానికి ఒక స్ట్రక్చర్ అనేటువంటిది, ఒక రూపం అనేటువంటిది వీళ్ళ కాలంలోనే రావడం జరిగింది. కాబట్టి వీళ్ళ కాలాన్ని హిందూ మతానికి స్వర్ణయుగంలా చెప్పడం జరుగుతుంది. హిందూ మతానికి స్వర్ణయుగంలాగా చెప్పవచ్చు. పరిపాలనలో కూడా గుప్తులు పరిపాలించినటువంటి కాలాన్ని స్వర్ణయుగంలాగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఏ మతాన్ని పాటించారు అంటే వైష్ణవ మతాన్ని పాటించడం జరిగింది. వీళ్ళు వైష్ణవ మతాన్ని పాటించడం జరిగింది. వీళ్ళ యొక్క నాణాలపైన గరుడ వాహనాన్ని, దాంతోపాటు వరాహము అంటే విష్ణువు యొక్క రూపమైనటువంటి వరాహాన్ని, దానితో పాటు గరుడ పక్షి యొక్క బొమ్మను కూడా వేయడం జరిగింది. గరుడ పక్షి అనేటువంటిది, వరాహము అనేటువంటివి వైష్ణవ మతానికి సింబల్స్ కాబట్టి వీళ్ళు వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యారు అని చెప్పడం జరుగుతుంది. వైష్ణవ మతాన్ని ఫాలో అయినప్పటికీ వీళ్ళు సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళు, అంటే పరమత సహనాన్ని కలిగినటువంటి వాళ్ళు, అన్ని మతాలను సమానంగా ఆదరించినటువంటి వాళ్ళు ఎవరు అంటే గుప్తులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, రాజ్య స్థాపన ఎలా జరిగింది, వీళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది, ఎలా అంతమైపోయారు, వీళ్ళ కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు ఎలా ఉండేటివి, వీళ్ళ యొక్క వాస్తు శిల్పకళలు ఎలా ఉండేటివి అనేటువంటివి తెలుసుకోవాలి అంటే మనకు కొన్ని ఆధారాలు అనేటువంటివి కావాలి. అలా గుప్తుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా కొన్ని ఆధారాలు అనేటువంటివి ఉన్నాయి, సోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. మరి గుప్తుల చరిత్రను తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటి అంటే వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి బుక్స్, అదేవిధంగా వీళ్ళ కాలంలో వేయించినటువంటి శాసనాలు, వీళ్ళు ముద్రించినటువంటి నాణాలు అనేటువంటివి వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. అలా గుప్తుల చరిత్రను తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటివి ఏంటి అంటే వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు, అదేవిధంగా వీళ్ళు అంటే గుప్త రాజులు వేసినటువంటి శాసనాలు, అదేవిధంగా గుప్త రాజులు ముద్రించినటువంటి నాణాలు, అదేవిధంగా గుప్త రాజులు నిర్మించినటువంటి వాస్తు శిల్పకళలు అనేటువంటివి, వాళ్ళ కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు అనేటువంటివి. వీటన్నిటి యొక్క ఆధారంగా గుప్తుల యొక్క చరిత్ర అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క ఆధారం గురించి నేర్చుకుందాం. గుప్తుల గురించి అవి ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అనేటువంటిది ఒకసారి నేర్చుకుందాం. మరి గుప్తుల చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథాలు ఏంటి అనేటువంటివి చూసుకుందాం. గుప్తుల చరిత్రకు ఆధారమైనటువంటి బుక్స్ ఏంటి అనేటువంటివి చూసుకుందాం. వాటిల్లో పురాణాలు అనేటువంటివి, పురాణాలు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము అంటే 18 పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలు అనేటువంటివి రాజుల యొక్క ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన రాజుల యొక్క వంశావళి, వంశ చరిత్ర గురించి, ఆ వంశం ఎలా వచ్చింది, మొదటి వాడెవడు, రెండో వాడెవడు, మూడవ వాడెవడు, ఇలా ఒక వరుస క్రమంలో ఆ వంశంలో పరిపాలించిన రాజుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పురాణాలు అనేటువంటివి. అదేవిధంగా ధర్మశాస్త్ర గ్రంథాలు అనేటువంటివి కూడా, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు అనేటువంటివి కూడా గుప్తుల కాలంలోనే రాయబడ్డాయి. ధర్మశాస్త్ర గ్రంథాలైనటువంటి నారద స్మృతి, బ్రహ్మ స్మృతి లాంటి గ్రంథాలు,
వీళ్ళ కాలంలోనే రాయబడ్డాయి. ఈ స్మృతి గ్రంథాలలో కూడా గుప్తుల యొక్క చరిత్ర అనేటువంటిది, గుప్తుల కాలం నాటికి సంబంధించినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు కొంతమంది చరిత్రకారులు రాసినటువంటి గ్రంథాలు అనేటువంటివి కొన్ని ఈ గుప్తుల గురించి ప్రధానంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటివి ఇస్తున్నాయి. అటువంటి వాటిల్లో రెండవ చంద్రగుప్తుడి కాలం నాటి వాడైనటువంటి కామందకుడు అనేటువంటి వ్యక్తి, రెండవ చంద్రగుప్తుడి కాలం నాటి వాడైనటువంటి కామందకుడు నీతి సారము అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. కామందకుడు అనేటువంటి వ్యక్తి నీతి సారము అనేటువంటి బుక్కును రాశాడు. కామందకుడు అనేటువంటి వ్యక్తికే శిఖర అనేటువంటి పేరు కూడా కలదు. ఈ నీతి సారము అనేటువంటి గ్రంథంలో ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనేటువంటి విషయం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేటువంటి అంశం ఉంటుంది. గుప్తులు నీతి సారం ఆధారంగా పరిపాలించారు. మౌర్యులు, ఇంతకుముందు పరిపాలించిన మౌర్యులు అనేటువంటి వాళ్ళు కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ఆధారంగా పరిపాలిస్తే, గుప్తులు అనేటువంటి వాళ్ళు కామందకుడు లేకపోతే శిఖర అనేటువంటి వ్యక్తి రాసిన నీతి సారం ఆధారంగా పరిపాలించడం జరిగింది. నీతి సారాన్ని సంస్కృత భాషలో రాయడం జరిగింది. అదేవిధంగా వజ్జీ అనేటువంటి వ్యక్తి కౌముది మహోత్సవం అనేటువంటి బుక్కును రాశాడు. వజ్జీ అనేటువంటి వ్యక్తి కౌముది మహోత్సవం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ కౌముది మహోత్సవం అనేటువంటి బుక్కు కూడా సంస్కృత భాషలో రాయబడింది. కౌముది మహోత్సవంలో ఉండేటువంటి కంటెంట్ ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, మొదటి చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేకం గురించి, మొదటి చంద్రగుప్తుడు రాజ్యాన్ని, సింహాసనాన్ని అధిష్ఠించిన విధానం గురించి ఉంటుంది. మొదటి చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేకం ఎలా జరిగింది అనేటువంటిది ఉంటుంది. కౌముది మహోత్సవంలో ఎవరు రాశారు అంటే వజ్జీ అనేటువంటి వ్యక్తి రాశాడు. మరి ఏముంది దీంట్లో, కంటెంట్ ఏంటి అంటే, ఒక చిన్న స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. మీది పెద్దగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వజ్జీ అనేటువంటి వ్యక్తి రాసిన బుక్ పేరు అడుగుతాడు, కానీ కంటెంట్ అనేటువంటిది పెద్దగా అవసరం ఉండదు. కాకపోతే కంటెంట్ అనేటువంటిది జస్ట్ మీరు తెలుసుకోవడానికి ఉపయోగించుకోండి. ఏంటి, ఏముంది కౌముది మహోత్సవంలో అంటే, మగధ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి సుందరవర్మ అనేటువంటి ఒక రాజు పిల్లలు లేకపోవడంతో చంద్రసేనుడు అనేటువంటి వ్యక్తిని దత్తత తీసుకుంటాడు, అడాప్ట్ చేసుకుంటాడు. ఈ సుందరవర్మకి కొన్ని రోజులకి కళ్యాణవర్మ అనేటువంటి కొడుకు జన్మించడంతో చంద్రసేనుడిని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దీనితోటి చంద్రసేనుడు తన దత్త తండ్రి అయినటువంటి సుందరవర్మని చంపేసి, కళ్యాణవర్మ అనేటువంటి వ్యక్తి అంటే సుందరవర్మను ఓడించి చంపేసి, అతని కొడుకైనటువంటి కళ్యాణవర్మను పారిపోయేలాగా చేసి సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. సింహాసనాన్ని అధిష్ఠించాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎవరి యొక్క సహాయంతో అంటే లిచ్చవుల యొక్క సహాయంతో. లిచ్చవి అనేటువంటిది ఒక రాజవంశం. ఆ లిచ్చవుల యొక్క సహాయంతో సుందరవర్మను చంపేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు అని తెలుస్తుంది. ఇలా సింహాసనం అధిష్ఠించిన, పట్టాభిషేకం చేసుకున్నటువంటి చంద్రసేనుడే మొదటి చంద్రగుప్తుడిలాగా చెప్పడం జరుగుతుంది. అలా మొదటి చంద్రగుప్తుడు పట్టాభిషేక మహోత్సవం గురించి, ఎలా సింహాసనానికి వచ్చాడు అనేటువంటి విషయం గురించి వజ్జీ అనేటువంటి వ్యక్తి కౌముది మహోత్సవం అనేటువంటి బుక్కులో రాయడం జరిగింది. దానితో పాటు విశాఖదత్తుడు అనేటువంటి వ్యక్తి రెండు బుక్కులు రాశాడు. ఒకటి ముద్ర రాక్షసం అనేటువంటి బుక్కు. ముద్ర రాక్షసం అనేటువంటి బుక్కులో ఏముంటుంది అంటే, మౌర్య సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది అనేటువంటిది ఉంటుంది. మౌర్య చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి కౌటిల్యుడి యొక్క సహాయంతో ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయం ముద్ర రాక్షసంలో ఉంటుంది.
అదేవిధంగా ఈయన రాసినటువంటి ఇంకొక బుక్కు దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్కు. దేవీ చంద్రగుప్తం. ఈ దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్కు రెండవ చంద్రగుప్తుడి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండవ చంద్రగుప్తుడి గురించి సమాచారం ఇస్తుంది. ఏముంటుంది దేవీ చంద్రగుప్తంలో అంటే, రెండవ చంద్రగుప్తుడు శకరాజు అయినటువంటి బసవ అనేటువంటి వ్యక్తిని ఓడించి, శకరాజు అయినటువంటి బసవ అనేటువంటి వ్యక్తిని చంపేసి, తన సోదరుడైనటువంటి రామగుప్తుడిని కూడా చంపేసి, రామగుప్తుడి యొక్క భార్య అయినటువంటి ధ్రువాదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే తనకు వదిన అయినటువంటి ధ్రువాదేవిని వివాహం చేసుకున్నాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే రెండవ చంద్రగుప్తుడు ధ్రువాదేవిని వివాహం చేసుకున్నటువంటి విధానం. ధ్రువాదేవి ఎవరు అంటే తన అన్నైనటువంటి రామగుప్తుడి యొక్క భార్య. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, శకరాజు బసవ అనేటువంటి వ్యక్తి రామగుప్తుడిని ఓడించి, రామగుప్తుడి యొక్క భార్య అయినటువంటి ధ్రువాదేవి అనేటువంటి ఆవిడని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. రామగుప్తుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క భార్య అయినటువంటి ధ్రువాదేవిని శకరాజులకు ఇవ్వడం జరుగుతుంది, బసవకు ఇవ్వడం జరుగుతుంది. దీనిని అవమానంగా ఫీల్ అయినటువంటి రెండవ చంద్రగుప్తుడు ధ్రువాదేవి వేషంలో, ఒక ఆడవేషంలో శకరాజ్యానికి వెళ్ళి శకరాజు అయినటువంటి బసవను చంపేసి, పిరికివాడైనటువంటి శకుల చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని శకులకి ఇచ్చినటువంటి రామగుప్తుడిని చంపేసి తన వదినైనటువంటి ధ్రువాదేవిని వివాహం చేసుకున్నాడు రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అంటే శకరాజును ఓడించేసి తన అన్నైనటువంటి రామగుప్తుడిని చంపేసి తన వదినైనటువంటి ధ్రువాదేవిని వివాహం చేసుకున్నాడు రెండవ చంద్రగుప్తుడు అని మనకు ఏ బుక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే దేవీ చంద్రగుప్తము. ఎవరు రాశారు అంటే విశాఖ దత్తుడు. ఈ ముద్ర రాక్షసం, దేవీ చంద్రగుప్తం రెండు కూడా సంస్కృత భాషలో ఉన్నటువంటి బుక్స్. మరి వీటితో పాటు మృచ్ఛకటికం అనేటువంటి బుక్కు, మృచ్ఛకటికం అనేటువంటి బుక్కు ఎవరు రాశారు అంటే శూద్రకుడు అనేటువంటి వ్యక్తి రాశాడు. శూద్రకుడు అనేటువంటి వ్యక్తి మృచ్ఛకటికం అనేటువంటి బుక్కును రాశాడు. ఇది కూడా సంస్కృత భాషలో రాసినటువంటి బుక్కే. మరి ఈ మృచ్ఛకటికం అనేటువంటి బుక్కుని రాసినటువంటి శూద్రకుడు అనేటువంటి వ్యక్తి మరి ఏముంది మృచ్ఛకటికం అనేటువంటి బుక్కులో అంటే, చోరదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడికి, చోరదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు వసంతసేన అనేటువంటి వేశ్యపై మనసు పడి, చోరదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు వసంతసేన అనేటువంటి వేశ్యపై మనసుపడి వసంతసేనను వివాహం చేసుకున్నటువంటి విధానం మృచ్ఛకటికం అనేటువంటి బుక్కులో ఉంటుంది. వచ్చి ఆ స్టోరీ చూద్దాం. ఒక చిన్న కథలాగా చెప్పుకుందాం. చిన్న స్టోరీ. చోరదత్తుడు అనేటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణుడు. వాళ్ళ తండ్రి బాగా డబ్బున్నటువంటి వాడు. బాగా సంపదలన్నీ కూడా ఆస్తిపాస్తులు బాగా ఉన్నప్పటికీ చోరదత్తుడు వాటన్నిటినీ దాన ధర్మాలు చేసి పేదవాడిగా మిగిలిపోతాడు. అప్పటికే అతనికి పెళ్ళై ఉంటుంది, ఒక కొడుకు కూడా ఉంటాడు. కాకపోతే వసంతసేన అనేటువంటి ఆవిడపై మనసు పారేసుకుంటాడు, ప్రేమిస్తాడు. వసంతసేన కూడా చోరదత్తుడిని ప్రేమించడం జరుగుతుంది. కాకపోతే అన్ని సినిమాల్లో విలన్ ఉన్నట్టు ఈ వసంతసేన అనేటువంటి ఆవిడపై రాజు యొక్క బావుమరిది అయినటువంటి శశాంకుడు అనేటువంటి వ్యక్తి ఆవిడని ఇష్టపడడం జరుగుతుంది. కాకపోతే వసంతసేన అతన్ని యాక్సెప్ట్ చేయదు. దీనితోటి ఒకరోజు వసంతసేనను చంపాలని ప్రయత్నం చేశాడు. వసంతసేనని గొంతు పట్టుకొని నొక్కేయడం జరుగుతుంది. దాదాపు చనిపోయింది అని భావించి వసంతసేనను చంపేశాడు అనేటువంటి నింద మోపి చోరదత్తుడికి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. కాకపోతే ఉరిశిక్ష విధించేటువంటి సమయానికి
ఒక బౌద్ధ గురువు యొక్క సహాయంతో వసంతసేన ప్రాణాలతోటి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. దీనితోటి వసంతసేనను చూసినటువంటి రాజు జరిగిన వృత్తాంతమంతా కూడా తెలుసుకొని చోరదత్తుడికి వసంతసేనకి పెళ్లి జరిపించి తన బావమరిదైనటువంటి శశాంకుడిని శిక్షించడం జరిగింది. ఇలా ఈ స్టోరీ మొత్తం కూడా చోరదత్తుడు వసంతసేనల మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీని ఒక బుక్ రూపంలో మృచ్ఛకటికం అనేటువంటి బుక్ రూపంలో రాశాడు శూద్రకుడు అనేటువంటి వ్యక్తి. మృచ్ఛకటికం అంటే మట్టి బండి అని అర్థం. యాక్చువల్గా మట్టి బండి అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఒకరోజు ఒక ఉత్సవంలో చోరదత్తుడి యొక్క కొడుకు ఒక బండి కావాలి, నాకు బండి కావాలి అంటే వాళ్ళ చోరదత్తుడు ఒక మట్టి బండిని తీసివ్వడం జరుగుతుంది. కాకపోతే నాకు మట్టి బండి వద్దు, నాకు బంగారు బండి కావాలి అని కోరతాడు ఆ పిల్లవాడు. అతని దగ్గర డబ్బు లేకపోవడంతో దాన్ని తీసివ్వలేకపోతాడు. సో ఈ విషయం తెలిసినటువంటి వసంతసేన తన బంగారు నగలు మొత్తం కూడా నువ్వు బంగారు బండి చేయించుకో అని చెప్పేసి చోరదత్తుడి యొక్క కొడుకుకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మట్టి బండి అనేటువంటి పేరుతోటి మృచ్ఛకటికం అనేటువంటి బుక్కును రాశాడు. ఎవరు అంటే ఈ శూద్రకుడు అనేటువంటి వ్యక్తి మృచ్ఛకటికం అనేటువంటి బుక్కును సంస్కృత భాషలో రాయడం జరిగింది. వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటి బుక్కులో చోర కళ అనేటువంటిది దొంగతనాన్ని కూడా ఒక కళలాగా చెప్పడం జరుగుతుంది. చోర కళ అనేటువంటిది దొంగతనం. 64 కళలు అంటే మనకు ఉండేటువంటి మొత్తం కళలు అంటే నటించడం కావచ్చు, లేకపోతే ఆడడం కావచ్చు, పాడడం కావచ్చు, డాన్స్ వేయడం కావచ్చు, ఇలా మొత్తం కళలు 64 ఉంటే ఈ 64 కళల్లో చోర కళ దొంగతనాన్ని కూడా ఒక కళలాగా చెప్పాడు వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటి బుక్కులో. ఇలా అంటే కొంతమంది రాసినటువంటి బుక్స్ ద్వారా వీళ్ళ యొక్క గుప్తుల యొక్క చరిత్ర అనేటువంటిది తెలుసుకోవచ్చు. కామందకుడు రాసినటువంటి నీతి సారము, వజ్జీ రాసినటువంటి కౌముదీ మహోత్సవం, విశాఖదత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసం, దేవీ చంద్రగుప్తం, మృచ్ఛకటికం శూద్రకుడు రాసినటువంటి మృచ్ఛకటికం, అదే విధంగా భాసుడు రాసినటువంటి స్వప్న వాసవి దత్తం. భాసుడు రాసినటువంటి స్వప్న వాసవి దత్తం. భాసుడు అనేటువంటి వ్యక్తి స్వప్న వాసవి దత్తం అనేటువంటి వాసవి దత్త అనేటువంటి గుప్త యువరాణి ఆవిడ కన్నటువంటి కళలు, ఆవిడకు వచ్చినటువంటి కళలన్నీ కూడా ఒక బుక్ రూపంలో రాయడం జరిగింది. అదే స్వప్న వాసవి దత్త. ఎవరు రాశారు అంటే భాసుడు అనేటువంటి వ్యక్తి. ఇలా మన స్వదేశీ రచయితలతో పాటు మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు భారతదేశాన్ని సందర్శించినటువంటి కొంతమంది విదేశీ చరిత్రకారులు రాసినటువంటి బుక్స్ ద్వారా కూడా గుప్తుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఆధారంగా ఉన్నాయి. మరి ఈ గుప్తుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి విదేశీ చరిత్రకారులు రాసినటువంటి బుక్స్ ఏంటి అనేటువంటివి ఒకసారి చూద్దాం. అటువంటి వాళ్ళలో మొదటి వ్యక్తి, ప్రధానమైనటువంటి వ్యక్తి పాహియాన్ అనేటువంటి వ్యక్తి. పాహియాన్ అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, చైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. పాహియాన్ అనేటువంటి వ్యక్తి చైనా దేశానికి సంబంధించినటువంటి వాడు. షాంఘై నగరానికి పరిసర ప్రాంతంలో జన్మించినటువంటి వాడు. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోవడంతో బౌద్ధ ఆరామాల్లో బ్రతికినటువంటి వాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వాడు. గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి భారతదేశాన్ని సందర్శించాలి అని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి బౌద్ధ మతానికి సంబంధమైనటువంటి అనేక ప్రాంతాలను సందర్శించడం జరిగింది. పాటలీపుత్రాన్ని సందర్శించాడు, మధురను సందర్శించాడు, కాశీని సందర్శించాడు,
తక్షశిలను సందర్శించాడు, నలంద, గయా ఇలా అన్ని ప్రాంతాలను సందర్శించాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు అంటే 399 నుంచి 414 మధ్యలో భారతదేశంలో ఉన్నాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే 2వ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు 2వ చంద్రగుప్తుడు. అంటే పాహియాన్ గుప్త రాజుల్లో 2వ చంద్రగుప్తుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. చైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. గౌతమ బుద్ధుడిని పుట్టినటువంటి భారతదేశాన్ని సందర్శించడానికి భారతదేశానికి రావడం జరిగింది. ఇతను పాటలీపుత్రంలో ఒక బౌద్ధ విహారంలో 3 సంవత్సరాలు ఉండి అక్కడ సంస్కృత భాషను నేర్చుకున్నాడు. పాటలీపుత్రంలో 3 సంవత్సరాలు బౌద్ధ విహారంలో ఉండి సంస్కృత భాష నేర్చుకున్నాడు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి 2 ప్రముఖమైనటువంటి కట్టడాలు అవి చైత్యము అంటే దేవాలయము, విహారము అంటే అది నివసించేటువంటి స్థలము. బౌద్ధ మతస్థులు ప్రార్థన చేసుకునేటువంటి ప్లేస్నేమో చైత్యము అన్నాం, బౌద్ధ మతస్థులు నివసించేటువంటి ప్రదేశాన్నేమో విహారము అని పిలవడం జరుగుతుంది. పాటలీపుత్రంలో ఒక బౌద్ధ విహారంలో ఇతను సంస్కృత భాషను నేర్చుకున్నాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు అన్నీ కూడా చూసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక బుక్లో రికార్డు చేశాడు. ఆ బుక్ పేరే ఫుకువోకి అనేటువంటి బుక్ను రాశాడు. ఫుకువోకి అంటే రికార్డ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్, రికార్డ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్. ఈ ఫుకువోకి అనేటువంటి బుక్ను రాశాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ఏముంది ఫుకువోకి అనేటువంటి బుక్లో అంటే పాటలీపుత్రం యొక్క సౌందర్యం గురించి, నగర నిర్మాణం గురించి వివరించాడు. పాటలీపుత్రం అనేటువంటిది గొప్ప సౌందర్యవంతమైనటువంటి కట్టడం. ఇది మనుషుల చేత నిర్మితమైనటువంటి నగరం కాదు, ఇది దేవతల చేత నిర్మించబడినటువంటి నగరం. పాటలీపుత్రంలో ఒక గొప్ప ప్రజా వైద్యశాల ఉంది. దీనికి రాజులు మరియు సాధారణ ప్రజలు కూడా విరాళాలు ఇస్తున్నారు. పాటలీపుత్రంలో ఒక 700 మందితోటి ఒక బౌద్ధ ఆరామము అనేటువంటిది ఉంది. 700 మంది విద్యార్థులు ఇక్కడ బౌద్ధ మతం గురించి నేర్చుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి గుప్తుల కాలంలో ప్రజల యొక్క సామాజిక స్థితిగతుల గురించి వివరించడం జరిగింది. అస్పృశ్యత లేకపోతే అంటరానితనం గురించి వివరించడం జరిగింది. చండారులు లేకపోతే అస్పృశ్యులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళని, వీరు గ్రామానికి వెలుపల ఉండేటువంటి వాళ్ళని, ఎప్పుడైనా ఏదైనా అవసరం మీద గ్రామానికి వస్తే వాళ్ళు డోలు కొట్టుకుంటూ రావాలని, అలా మేము వస్తున్నాము మీరందరూ కూడా పక్కకెళ్ళండి అని చెప్పి ఒక సిగ్నల్ కోసమని డోలు కొట్టుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు అని ఆ అస్పృశ్యత అనేటువంటిది ఉండేది, అన్టచబిలిటీ అనేటువంటిది ఉండేది, వివక్షత అనేటువంటిది ఉండేది అని చెప్పేసి ఈయన ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి వివరించాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి ఫుకువోకి అనేటువంటి బుక్లో. ఇలా పాహియాన్ అనేటువంటి వ్యక్తి 2వ చంద్రగుప్తుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఫుకువోకి అనేటువంటి బుక్కులు అనేక విషయాలను వివరించాడు. పాటలీపుత్ర నిర్మాణం గురించి, అస్పృశ్యత, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి, ఆ కాలంలో ఉన్నటువంటి అన్టచబిలిటీ గురించి వివరించాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. తర్వాత ఇతను మళ్ళీ చైనాకు వెళ్ళిపోయి అక్కడే తన యొక్క 82వ సంవత్సరంలో చనిపోతాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా మరొక చైనా దేశ బౌద్ధ మత యాత్రికుడు హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి. హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి యాక్చువల్గా ఇతను హర్షుడు పరిపాలించినటువంటి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. దాదాపు 630 నుంచి 644 మధ్యలో భారతదేశంలో ఉన్నాడు. హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి హర్షుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఇతను కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తే. 630 నుంచి 644 మధ్యలో ఉన్నాడు. ఈయన రాసినటువంటి బుక్ పేరు సియూకి అనేటువంటి బుక్. ఈ సియూకి అనేటువంటి బుక్ రాసినటువంటి హుయాన్ సాంగ్
కూడా చివరి గుప్తుల గురించి, గుప్తులలో లాస్ట్లో ఉన్నటువంటి కడపటి గుర్తులు లేకపోతే చివరి గుప్తుల యొక్క పరిపాలన గురించి వివరించడం జరిగింది. ఎవరు అంటే హుయాన్సాంగ్. హుయాన్సాంగ్ని ఏమని పిలుస్తారు అంటే యాత్రికులలో రారాజు అని పిలవడం జరుగుతుంది. యాత్రికులలో రారాజు అని పిలుస్తారు హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తిని. అదేవిధంగా